brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కరెంటు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. కళ్ల ముందే తెలంగాణను ఆగం చేశారన్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని క్యాడర్ కి భరోసా. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు. రాష్ట్రాన్ని కొల్లగొట్టినందుకే ప్రజలు గద్దెదించారు. ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారన్న మంత్రులు. మావోయిస్టులతో కేంద్రం చర్చించేలా చూడండి. రేవంత్ కు శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి. ఆపరేషన్ కగార్ ను ఆపేయాలన్న కేసీఆర్. నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూస్తున్నాం. జానారెడ్డి సలహాలు తీసుకుంటాం. శాంతి చర్చల కమిటీతో సీఎం రేవంత్. నాన్ స్టాప్ గా సాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్ట. భారీ సొరంగం గుర్తించిన బలగాలు. గుహ లోపల 1000 మంది ఉండేలా సౌకర్యాలు. సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు. వచ్చేది తమ ప్రభుత్వమే అని కేసీఆర్ వార్నింగ్. పోలీసులకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నలు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. మోదీ పర్యటనపై చంద్రబాబు రివ్యూ. ప్రధాని రోడ్ షో ఉండదన్న నారాయణ. రైతులకి సన్మానం లేదని మంత్రి క్లారిటీ. హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు 200 కోట్లకు పైగా కూడబెట్టారన్న ఏసీబీ. తవ్వే కొద్దీ కదులుతున్న అవినీతి డొంక. తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణారావు. నెలాఖరున రిటైర్ కానున్న శాంతికుమారి. స్మితా సబర్వాల్ పై బదిలీ వేటు. ఇవాళే విశాఖ, గుంటూరు మేయర్ల ఎన్నిక. తునిలో ఏకగ్రీవానికి అవకాశం. కుప్పం మున్సిపల్ చైర్మన్ పై ఉత్కంఠ. కూటమి నేతల అండతోనే భూ ఆక్రమణలు. సోలార్ కంపెనీపై రామసుబ్బారెడ్డి ఆరోపణ. ఆదినారాయణ రెడ్డి పైన విమర్శలు. విఐపీ బ్రేక్ దర్శనాలు తాత్కాలిక వాయిదా. వేసవి రద్దీ కారణంగా సామాన్యులకు ప్రాధాన్యం. మే 1 నుంచి అమలుకు టీటీడీ నిర్ణయం. ఈ రోజు విచారణకు హాజరు కాలేను. ఈడీకి హీరో మహేష్ బాబు లేఖ. మరో డేట్ ఇవ్వాలని విజ్ఞప్తి. మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం. బావిలోకి దూసుకు వెళ్లిన వ్యాన్. 12 మంది దుర్మరణం. ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని బాధించింది. దేశ పౌరుల రక్తం మరుగుతోందన్న మోదీ. కౌంటర్ యాక్షన్ పై డిఫెన్స్ స్టాఫ్ తో రాజ్నాథ్ చర్చలు. ఉగ్రదాడిని డీకోడ్ చేస్తున్న ఎన్ఐఏ. అడవుల నుండి బేసరన్ వ్యాలీకి వచ్చినట్టు గుర్తింపు. స్థానిక టెర్రరిస్టులతో కలిసి కుట్ర. భారత్ ను వీడుతున్న పాక్ జాతీయులు. ఇప్పటి వరకు 537 మంది వెళ్లినట్లు లెక్కలు. పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న తనిఖీలు. పోరబందర్ రేవులో భద్రత కట్టుదిట్టం. గస్తీ పెంచిన గుజరాత్ మెరైన్ పోలీసులు. అడుగడుగునా పడవల తనిఖీలు. జమ్మూ కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు. పహల్గామ్ కి మొదలైన విదేశీ టూరిస్టుల సందడి. ప్రజలు స్వాగతిస్తున్నారన్న పర్యాటకులు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరదల ముప్పు. జీలం నదిలో పెరిగిన నీటి మట్టం. భారత్ హఠాత్తుగా నీరు విడుదల చేసిందని ఆరోపణ.